హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఏప్రిల్ 2 అలాగే థర్స్డే వ్లాగు. అలాగే ఈరోజే ఓమేడ్ డైట్ ఫస్ట్ డే. ఈరోజే ఓమేడ్ డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అలాగే డైట్ అంటున్నావు, ఓన్లీ నువ్వు ఏం ఫుడ్ తీసుకుంటున్నావో అది మాత్రమే చూపించకుండా ఇలా ఇంట్లో పనులు అలాగే వ్లాగింగ్ ఎందుకు షేర్ చేసుకుంటున్నావు అనైతే అనుకోవచ్చు. ఒకప్పుడు నాకు డైట్ చేయాలి అనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా నోట్లో నుంచి అయినా అలాగే చాలామంది దగ్గరైనా వాళ్ళకి డైట్ చేయాలనే సిచ్యువేషన్ అలాగే హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు తగ్గాలి అనుకున్నప్పుడు వాళ్ళ నుంచి విన్నవైనా ఈ ఒక్కటే మాట, నాకు ఇంట్లో అవ్వడం లేదు, నేను ఇంట్లో ప్లాన్ చేసుకోలేకపోతున్నాను, అలాగే నా పనులను ఆపుకొని ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకోలేకపోతున్నాను, అలాగే నేను అసలు ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నాకు 2 పిల్లలు, వాళ్ళతో నేను అసలు మేనేజ్ చేసుకోలేకపోతున్నాను, ఇలాంటివి చాలానే విన్నాను నేను. అలా కాకుండా అలాగే నేను కూడా తగ్గాలి అని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను డైట్ వీళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకుంటారని యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను, కానీ ఎక్కడ ప్రాపర్ వీడియోస్ అయితే లేవు. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, నాకు వ్లాగింగ్ ఛానల్ ఉంది, అందులో నేను డైలీ వ్లాగ్స్ షేర్ చేసుకుంటాను కాబట్టి ఇలా ఒక ప్రాపర్ వ్లాగ్తో అయితే మాత్రం ప్రతి డే నేను ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఓమేడ్ డైట్ వల్ల నేను ఎంత తగ్గాను, ఇంకా నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, ఆ ఫుడ్ని నేను ఎలా ప్లాన్ చేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను, పిల్లలకి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, వీటన్నిటిని రోజు ఒక 10 మినిట్స్ వీడియో అయితే మాత్రము నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ప్రతిరోజు నా వెయిట్ కూడా నేనైతే మీకు చూపిస్తాను, ఏం ఫుడ్ తీసుకుంటున్నాను అనేది కూడా చూపిస్తాను. ఇంకొకటి, ఓమేడ్ డైట్ అనేది ఫస్ట్ అంటే నేను ఓమేడ్ డైట్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఫస్టే స్టార్ట్ చేయకండి, డైరెక్ట్గా వచ్చి మీరు ఓమేడ్ డైట్ అయితే స్టార్ట్ చేయకండి. ఎందుకు అనంటే మీరు స్టార్టింగ్లోనే 1 అవర్ మాత్రమే మీరు ఫుడ్ తిని 23 అవర్స్ ఫాస్టింగ్ ఉంటే డైరెక్ట్గా మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం, అంటే మీరు ఉండలేరు అనమాట. ఎఫెక్ట్ అంటే ఏం కొత్తగా కాదు, కానీ మీరు చాలా ఆకలేసి మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చి మీరు తీసుకోలేరు. అందుకోసమని మీరు ఫస్ట్ డైట్ స్టార్ట్ చేయాలి, తగ్గాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేయండి. అంటే 8 అవర్స్ మాత్రమే ఫుడ్ తీసుకోవడం, తర్వాత అసలు ఏ ఫుడ్ తీసుకోకపోవడం, ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. నాకు ఈ ఓమేడ్ డైట్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలాగే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాము అనేది అయితే మాత్రం స్టార్ట్ చేశాను. అలాగే నేనైతే డైట్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకొకటి ఏంటి అని అంటే, ఓమేడ్ డైట్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మనము ఒక్కసారి తిని ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్, ఒబేసిటీ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే ఓవర్ వెయిట్ అయిపోవడము, చాలా ఇతర చాలా ఇబ్బందులు రావడం. ఎందుకు అని అంటే, వాళ్ళు ప్రతిసారి అంటే నేనైనా సరే ఒక రోజులో మనం అసలు ఏ ఎండకి వెళ్ళి పని చేయము, అలాగే ఇంట్లో పనులతోనే సరిపెట్టుకుంటాము. ఇంకొకటి, మనం ఎండలో ఎలాంటి కష్టము, ఇంకా మనం బలంగా కొట్టి అలాగే అంటే సలిక పట్టుకొని చేసే పనులు, అలా ఎక్కువ శ్రమించి చేసే పనులు మనం ఏమి చేయము. మనం ఎంత చేసినా సరే ఇంట్లో ఉండి జస్ట్ కదులుతూ ఉండే పనులు మాత్రమే చేస్తాము. మనం చేసే పనులకి మనం పదే అంటే మ్యాక్సిమం 3 పూటలా తింటే కనుక మనకి 3 సార్లు, అలాగే ఇప్పుడు ఎగస్ట్రా ఏం యాడ్ అయ్యాయి అంటే స్నాక్స్, ఇంకా మనం ఎన్నిసార్లు అయితే తింటామో అన్నిసార్లు మనకి ఇన్సులిన్ అయితే స్ట్రైక్ అవుతుంది. ఇన్సులిన్ అంటే మాత్రం ప్రతిసారి మనకి బ్లడ్లోకి షుగర్ లెవెల్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి. వాటి వల్ల మనకి ఎక్కువ అనారోగ్య సమస్యలు రావడము, అలాగే ఒబేసిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చాలానే వస్తాయన్నమాట. అలా కాకుండా మన బాడీకి ఎంతైతే ఫుడ్ అవసరమో, అలాగే ఎంత ప్రోటీన్ అవసరమో, ఎంత ఫైబర్ అవసరమో, వీటన్నిటిని ఒకే మీల్లో ప్లాన్ చేసుకొని ఒక 1 అవర్ మాత్రమే తిని 23 అవర్స్ మన బాడీకి మనము ఫాస్టింగ్ ఇస్తే, అంటే రెస్ట్ ఇస్తే, మన బాడీలో ఎక్కడెక్కడైతే రిపేర్ ఉంటుందో, ఎక్కడెక్కడైతే క్లీనింగ్ ఉంటుందో వాటన్నిటిని చేసుకుంటుందన్నమాట. ఫ్యాట్ ఎక్కడైతే ఉంటుందో వాటన్నిటిని బర్న్ చేస్తుంది. 1 డే మీల్ ఏ డే ఓమేడ్ డైట్లో అనమాట. అంటే ఓమేడ్ డైట్ అంటే 1 మీల్ ఏ డే. ఈ 1 మీల్ ఏ డే ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను రోజు కొన్ని బెనిఫిట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే, నాకైతే 5:30కి అయితే మెలకువ వచ్చింది. ఈరోజు వంట పని ఏం పెద్దగా లేకపోవడంతో ఫస్ట్ లేవంగానే గేట్ ముందుకు వెళ్ళేసి ఫస్ట్ అయితే గేట్ ముందు కసువు కొట్టేసి ఇంకా అక్కడైతే ముగ్గు పెట్టేసి అయితే వచ్చేసాను. తర్వాత ఈరోజు అయితే మాత్రం పిల్లలకి పొంగనాలు అయితే టిఫిన్లో కాదు లంచ్లోకి అయితే ఇచ్చేస్తున్నాను. వీళ్ళు లంచ్లోకి అయితే మాత్రం క్యారీ బాక్స్లోకి అయితే మాత్రము ఇంకా ఇది తింటున్నారు కాబట్టి
కాబట్టి ఇక్కడ తినడానికైతే మాత్రం జస్ట్ క్యారెట్ అలాగే కీర అయితే ఇచ్చేసి కట్ చేసి తినిపించేసాను మార్నింగు. ఇంకా ముగ్గు అయితే మార్నింగ్ ఇట్లా పెట్టాను, చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళకి ఇలా పొంగనాలు పెట్టడము అవసరమా, వాళ్ళకైనా ఆయిల్ ఫుడ్ అనుకుంటే కాదండి. పిల్లలు అంటే మా ఇద్దరు పిల్లలలో ఒక్కొక్కరు ఒక టైప్లో ఉంటారనమాట. ఒకరికేమో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా ఇష్టము, ఒకరికేమో నార్మల్గా హెల్తీ ఫుడ్స్ తినడమే ఇష్టము. ఇంకా ఇద్దరిని సాటిస్ఫై చేయాలి అంటే వాళ్ళని మనము క్రేవింగ్స్ అంటే నేను ఏం చెప్తున్నాను అంటే మనం తినే ఫుడ్స్లో ప్రతిదీ మనము కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 మీల్ ఏ డేలో మనకి ఎంతైతే ఒక మీల్ తినేటప్పుడు మనకి ఏదైతే తినాలనిపిస్తుందో దాంట్లోనే హెల్తీగా చూసుకొని అలాగే తినాలనిపించినది కూడా ఆ ఒక్కసారి కడుపు నిండా తినేసేయచ్చు. తింటే మనకు ఒక్కసారి మాత్రమే ఇన్సులిన్ స్ట్రైక్ అవుతుంది, ఒక్కసారి మాత్రమే బ్లడ్లోకి షుగర్ లెవెల్స్ వెళ్తాయి. కాబట్టి ఒక 6-7 అవర్స్లో మొత్తం అంతా అరిగిపోతుంది. అప్పుడు మనకి ఫాస్టింగ్ ఇస్తాం కాబట్టి మనకి ఎగస్ట్రా ఏమైతే ఫ్యాట్ ఉంటుందో అది మొత్తం కరిగిపోతుంది. అలాగే ఇంకా ఇక్కడైతే మాత్రం నేనైతే మాత్రం ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ప్రోటీన్ కోసం అయితే అన్ని మిల్లెట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను. ఓట్స్లో చాలా ఫైబర్ ఉంటుంది. నార్మల్గా అయినా ఓట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా ఓట్స్ అయితే తీసుకోండి. ఇంకా నేను ఓట్స్, చియా సీడ్స్ అయితే నానబెట్టేశాను, అలాగే పంకిన్ సీడ్స్, ఇంకా ఫ్లాక్ సీడ్స్ వీటన్నిటి ఒక్కొక్క స్పూన్ అయితే నానబెట్టేశాను. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే నేనైతే నానబెట్టేస్తాను. తర్వాత 12 o'clock అయితే నా 1 మీల్ అయితే ఉంటుంది. 2 o'clock అయితే నా 1 మీల్ ఉంటుంది. 2 o'clock లోపు మంచిగా నానిపోతాయి అనమాట. ఇంకా తర్వాత అది నానబెట్టేసి అలాగే నేను ఈరోజైతే మిల్లెట్ రైస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజైతే ఊదలు అయితే నానబెట్టేశాను అనమాట. ఊదలు నానబెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత నా వెయిట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ డే అయితే చూపిస్తున్నాను. 62 kgs అయితే కరెక్ట్గా ఉన్నానండి. మళ్ళీ నెక్స్ట్ డే ఎంత తగ్గాను ఈ 1 మీల్ డే ఇలా ఫుడ్ తిన్న తర్వాత అనేది కూడా చూపిస్తాను. నేను 2 o'clock అయితే మాత్రం చేసుకుంటానని చెప్పాను కదండి. అంటే ఖచ్చితంగా ఈ రైస్ తినాలా అంటే లేదు, ఈ రైస్ తింటే మంచిది. నేను ఎలాగో స్టార్ట్ చేశాను కదా, నేను వీలుండి ఇంట్లో కుక్ చేసుకున్న ప్రతిరోజు 1 మీల్ డే కోసం ఇలా ఏదైనా సరే మిల్లెట్ ఊదలు కొర్రలు ఏవైనా సరే కుక్ చేసుకుందాము అని అయితే ప్రిపేర్ అయ్యాను. అందుకోసం అయితే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా ఇంట్లో పనులు చేసుకోకముందే కొర్రలు ఒక 1/2 గ్లాసు అలాగే ఇంకా ఓట్ మిల్ అయితే నానబెట్టేశాను. తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత పిల్లలైతే 12 o'clock అయితే స్కూల్ నుంచి వస్తారు. అప్పుడైతే మాత్రం పప్పుకైతే చేస్తున్నాను అనమాట. పప్పు అలాగే తోటకూర కర్రీ మధ్యాహ్నంలోకి అయితే చేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే మాత్రం చెప్పాను కదా నేను ఊదలు నానబెట్టాను అని అయితే ఊదల్ని కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే మిల్లెట్స్ని అయితే ఉడికించుకోవాలండి. లేదు అని అంటే తొందరగా మాడిపోతాయి, సరిగ్గా ఉడకనట్టు అవుతాయి అనమాట. మ్యాక్సిమం మిల్లెట్స్ ఏవి చేసుకున్నా సరే 2 hours అయినా పక్క నానాలి. నానకపోతే అవి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇంకొకటి మనం ఏది చేసుకున్నా సరే అందులోన ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి. నేనైతే ఈరోజైతే మాత్రం మంచిగా కీర కూడా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈరోజు నా మీల్ ప్లేట్ అయితే ఇదే అనమాట. 1 cup ఊదలతో చేసిన రైసు, అలాగే కొద్దిగా తోటకూర కర్రీ, పప్పు, అలాగే కీర, ఇంకా ఓట్ మీల్ అనమాట. ఓట్ మీల్లో నేను ఏం వేసానో చూసారు కదా. ఇంత ఫుడ్ అయితే నేను 2 o'clock అయితే స్టార్ట్ చేశాను. 2 o'clock నుంచి నేను 1 hour అంటే 3 o'clock దాకా నాకు అది సరిపోకపోతే నేను మళ్ళీ అయినా సరే కొద్దిగా ఇంకా పెట్టేసుకొని తినేసి కడుపు నిండా అయితే 3 o'clock దాకా ఒక మీల్ అయితే తింటానండి. తర్వాత వీలైనంత దాకా వీలైనన్ని సార్లు వాటర్ అయితే తాగుతాను. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వాటర్ అయితే తాగండి. ఇంకా ఆ రోజైతే మాత్రం మీల్ అయితే అలా ప్లాన్ చేసుకొని అలా తినేసాను. తర్వాత అయితే మాత్రము ఇంకా చెప్పాను కదా నేను మొన్న వ్లాగింగ్లో మేము హల్దీ కుండీస్ కోసం వెళ్ళాము అని అయితే వీటి కోసమే అనమాట. ఈరోజు ఇవైతే మాత్రం ఇంటికి వచ్చాయి, అందుకోసం అయితే మీకు కూడా చూపిస్తున్నాను. తర్వాత అయితే మాత్రం ఊర్లోకి అయితే కూరగాయలు వచ్చాయండి. కూరగాయల్లోకి అయితే మాత్రము ఇంకా ఈరోజైతే మాత్రం స్వీట్ పొటాటో అయితే చాలా హెల్త్కి మంచిది, అలాగే నాకు చాలా ఎక్కువ ఇష్టం కూడా, అందుకోసం అయితే కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటాను. ఇంకా క్యారెట్ అంటారా, ఖచ్చితంగా క్యారెట్ అయితే ఇంట్లో ఉండాలి. క్యారెట్ ప్రతి ఒక్కరూ తీసుకోండి, అంటే కర్రీ రూపంగా కాకపోయినా రోజు 1 మీల్ డేలో అయితే తీసుకోండి. ఇంకా ఇక్కడైతే నేను చూపిస్తున్నాను అనమాట. వీటి కాస్ట్లు కూడా చెప్తున్నాను. క్యారెట్ వచ్చేసి 1/2 kg 15 rupees, అలాగే ఈ స్వీట్ పొటాటో వచ్చేసి 1 kg 30 rupees లెక్క 3 kgs అయితే తీసుకున్నాను. అలాగే 1/2 kg వంకాయలు 15 rupees, ఇంకా బీట్రూట్ కూడా 15, అలాగే ఇంకా అల్లం 5 rupees, అలాగే మునక్కాయలు కూడా 10 rupees. వీటన్నిటికీ ఎంత కాస్ట్ అయి ఉంటుంది ఒకసారి కామెంట్ చేయండి గెస్ చేస్తే. అలాగే
పిల్లలు ఒక్కొక్కరు ఒకలాగా హెల్తీ ఫుడ్స్ అని చెప్పాను కదా. వాళ్ళేమో మా గీత ఏమో అస్సలు హెల్తీగా తినదండి. తను స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కలిసి తింటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా పొంగనాలు అవన్నీ తెచ్చుకొని ఉంటారు. తెచ్చుకొని ఉన్నప్పుడు 1 మంత్కి ఒకసారైనా సరే మా గీత వాళ్ళు పొంగనాలు తెచ్చుకున్నారమ్మా అని అయితే చెప్తుంది. వాళ్ళ క్రేవింగ్స్ నేనెందుకు ఆపాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ కోసం అయితే మాత్రం 1 మంత్కి ఒకసారి కొద్దిగా పొంగనాలు అలాగే వైట్ దోశలు అయితే మాత్రం చేసి ఒకసారి అయితే పెట్టేస్తాను. అలా అని వాళ్ళు అవి తిన్నారని హెల్తీవే తినకుంటే ఊరుకోననమాట. వాళ్ళు అవి తిన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు నార్మల్గా అంటే రా ఫుడ్సే తినాలన్నమాట. క్యారెట్, కీర అవన్నీ వాళ్ళకి తెలియకుండానే అవన్నీ పెట్టేస్తాను. వాళ్ళ కోసమే ఆ రోజైతే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఎగస్ట్రా అయితే ఏమి చేయను. ఇంకా మా ఉదయ్ అంటారా, వాడికేమో అవైతే అస్సలు నచ్చదు. ఆ పొంగనాలని ఆ దోశని అస్సలు నచ్చదు. అందుకు వాడు క్యారెట్ కట్టేటప్పుడు అన్నిసార్లు తీసి పక్కకు పెడుతూ ఉన్నారు. నేనేమో సరేలే నాన్న ఈరోజైతే ఇవి చేశాను కదా తిను అని అయితే నేనేమో రిటర్న్ పెడుతూ ఉన్నాను అనమాట. అట్లా ఉంటుంది. అలాగే ఈ 1 మీల్ డే గురించి నాకు ఎన్నైతే తెలుస్తో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ప్రతిరోజు ఈ 1 మీల్ డే గురించి ఒక 5 మినిట్స్ అయితే నాకు తెలిసినవి కూడా చెప్తాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటున్న తర్వాత ఈరోజు నైట్ కోసం అయితే ఈవినింగ్ పిల్లల కోసం అయితే స్వీట్ పొటాటో ఉడికించాను. నాకెందుకో తెలీదు ఫస్ట్ డే కాబట్టి చాలా ఆకలేసింది. అందుకు 1 స్వీట్ పొటాటో నేను కూడా తిన్నాను. ఈ వీడియో